డార్లింగ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. మరి అందరం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న కళ్యాణ్ రామ్ గారి మూవీ డెవిల్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. మరి ప్రతి ఒక్కరు అయితే ట్రైలర్ చూస్తున్నప్పుడు అయితే ఫిక్స్ అయిపోయారు. కళ్యాణ్ రామ్ గారు అయితే ఈసారి అయితే ఏదో పెద్దగానైతే హిట్ అయితే కొట్టేలా అయితే ఉన్నారని చెప్పేసి ప్రతి ఒక్కరు అయితే ట్రైలర్ చూస్తున్నప్పుడు అయితే అనుకున్నారు. ఎందుకంటే ట్రైలర్ లో అయితే విజువల్స్ కానీ సో అంతేకాకుండా అయితే సంయుక్త మీనన్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అయితే ఈ మూవీ అయితే ఏదో పెద్దగానైతే హిట్ పడేలా ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు అయితే అనుకున్నారు. మరి ఇప్పుడైతే మూవీ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. మూవీ అయితే బాగుందా లేదా, మూవీలో మైనస్ పాయింట్స్ ఏంటి, ప్లస్ పాయింట్స్ ఏంటి, అసలు మూవీని చూడొచ్చా లేదా అని చెప్పేసి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. దానికన్నా ముందు అయితే కొత్త మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు అయితే డెఫినెట్ గా అయితే మూవీ కంటెంట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ లో పెట్టుకోవడం అయితే అస్సలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్, మూవీ రివ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరి కళ్యాణ్ రామ్ గారి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో కూడా అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మరి మనమైతే మూవీ స్టోరీ విషయానికి వెళ్తే కనుక అయితే సేమ్ టు సేమ్ అయితే చాలా చోట్ల అయితే త్రిబుల్ ఆర్ ని చూసిన ఫీలింగ్ అయితే డెఫినెట్ గా అయితే కలుగుతుంది. సో ఆ బ్యాక్గ్రౌండ్ చూసినా కానీ, ఆ డ్రెస్సింగ్ స్టైల్ చూసినా కానీ ఖచ్చితంగా త్రిబుల్ ఆర్ చూసిన ఫీల్ అయితే వస్తుంది. ఎందుకంటే ఈ మూవీలో త్రిబుల్ ఆర్ మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్స్ కూడా అయితే ఉన్నారు కాబట్టి మరి మూవీ స్టోరీ అయితే బ్రిటిష్ కాలంలో జరిగే స్టోరీ కాబట్టి మనకైతే త్రిబుల్ ఆర్ ఫీల్ వస్తుంది. కానీ సేమ్ స్టోరీ అయితే అసలు అయితే కాదు. మరి ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే కనుక అయితే ఒక మర్డర్ ని అయితే కనిపెట్టడానికి మన హీరో అయితే వస్తాడు. మర్డర్ చేసిన వారిని మన హీరో అయితే కనిపెట్టాడా లేదా, అసలు మర్డర్ చేయడానికి కారణం ఏంటి అని చెప్పేసి ఇదంతా మీరు అయితే థియేటర్ లో అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు అయితే సింపుల్ గా చెప్పాలంటే ఇదైతే స్పై థ్రిల్లర్ జోన్ టైప్ లో అయితే ఉంటుంది మూవీ అయితే. మరి మూవీ ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే అయితే కామెడీ ట్రాక్ తో, అంతేకాకుండా అయితే లవ్ ట్రాక్ తో అయితే అలా వెళ్తూ ఉంటుంది. ఆ తర్వాత అయితే ట్విస్ట్ లో అయితే చాలా వస్తాయి మూవీలో అయితే. మరి మూవీలో స్టోరీ అంతేకాకుండా అయితే ట్విస్ట్ లో అయితే బాగా అంటే బాగా రాసుకున్నాడు డైరెక్టర్ అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. మరి డైరెక్టర్ పేరు అయితే చేంజ్ చేసి ప్రొడ్యూసర్ పేరు అయితే చేంజ్ చేసుకున్నాడు అని చెప్పేసి బయట అయితే మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగిందో ఎవరికైతే క్లియర్ గా అయితే తెలియదు. మరి మనమైతే అవన్నీ అయితే పక్కన పెట్టేది మూవీ స్టోరీలోకి అయితే వెళ్ళిపోతాం. మరి ఫస్ట్ హాఫ్ మొత్తం క్యారెక్టర్స్ ని మంచిగా అయితే ఇంట్రడ్యూస్ చేస్తూ అలా వెళ్తూ, అంతేకాకుండా అయితే ఆ కామెడీతో, ఆ లవ్ ట్రాక్ తో అయితే ప్రతి ఒక్కటి అయితే అందరికైతే నచ్చుతుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే పడుతుంది. ఆ తర్వాత అయితే ఇంటర్వెల్ అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే మామూలు ఇయ్యరు. ఆ తర్వాత అయితే సెకండ్ హాఫ్ మొదలయ్యాక అయితే ఇక్కడ నుంచి అయితే అసలు స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో ఉన్న క్యారెక్టర్స్ మొత్తం అయితే సెకండ్ హాఫ్ లో అయితే చేంజ్ అయిపోతాయి. అదేంట్రా ఇలా చేంజ్ అయిపోయాయని చెప్పేసి మీరే అనుకుంటారు. మరి మూవీలో అయితే చాలా వరకు అయితే ట్విస్ట్ అయితే ఒక వేరే లెవెల్ అయితే రాసుకున్నాడు డైరెక్టర్ అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. మరి అవి చూపించడంలో అయితే సక్సెస్ కూడా అయితే అయ్యాడని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. నేనైతే ఈ ఇయర్ లో 2023 ఈ ఇయర్ లో చూసిన స్పై థ్రిల్లర్ జోన్ లో చూసిన ద బెస్ట్ మూవీ అంటే డెవిల్ మూవీ అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. అన్ని మూవీస్ కన్నా కంపేర్ చేసి అయితే చాలా వరకు అయితే బెటర్. అంతేకాకుండా అయితే బాగుంది. యాక్టింగ్ పరంగా సంయుక్త మీనన్ గానీ ప్రతి ఒక్కరి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా అయితే చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి అయితే నచ్చుతుంది కూడా. మరి మూవీ అయితే అంత ఘోరంగా అయితే స్పై థ్రిల్లర్ జోన్ లో వచ్చిన మూవీస్ అంత ఘోరంగా అయితే అసలు అయితే లేవు. మరి ఈ మూవీలో మెయిన్లీ హైలైట్ అంటే సంయుక్త మీనన్, అంతేకాకుండా అయితే కళ్యాణ్ రామ్ గారు అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. మరి కొన్ని చోట్ల అయితే కళ్యాణ్ రామ్ గారు అయితే ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అయితే భలే అనిపించాయి. నాకైతే ఇట్లా చూస్తూ అయితే కొన్ని బింబిసార లుక్స్ లో అయితే అనిపించాయి తప్ప అయితే మరి ఈ మూవీలో కూడా అయితే లుక్స్ అయితే అదిరిపోయాయి. మరి మూవీలో మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కనుక అయితే సాంగ్స్ అయితే నాకైతే అంతలా అయితే అసలు అయితే ఏమనిపించలేదు. బోర్ కొట్టేసాయి సాంగ్స్ అయితే. మరి కొన్ని చోట్ల అయితే బీజిఎం అయితే పడాల్సిన బీజిఎం కూడా అయితే ఇదైతే కాదనిపించింది. మరి ఇంకా వేరే లెవెల్ అయితే ఫైట్స్ లో బీజిఎం పడితే కనుక అయితే మూవీ అయితే ఇంకోలో అయితే ఉండేదని చెప్పేసి అనిపించింది. మరి ఫైట్స్ అయితే ట్రిపుల్ ఆర్ ఫైట్స్ చూసిన ఫీలింగ్ అయితే వచ్చాయి. ఫైట్స్ అయితే అంత కొత్తగా అయితే లేదు. మరి గ్రాఫిక్స్ విషయానికి వస్తే కనుక అయితే సింపుల్ గా ఆహా ఇది గ్రాఫిక్స్ రా బాబా అని చెప్పేసి చూస్తేనే అర్థమైపోతుంది మీకైతే. మరి ఓవరాల్ గా మూవీని చూడొచ్చా లేదా అంటే డెఫినెట్ గా అయితే మీరైతే చూడొచ్చు. మూవీలో అయితే గ్రాఫిక్స్ అంతేకాకుండా అయితే సాంగ్స్ పక్కన పెడితే కనుక అయితే మూవీ స్టోరీ విషయానికి వచ్చినా కానీ, అంతేకాకుండా అయితే యాక్టర్స్ యాక్టింగ్ విషయానికి వచ్చినా కానీ చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఖచ్చితంగా అయితే మీకు అయితే నచ్చుతుంది కూడా. ఫైట్స్ కూడా అయితే బాగానే ఉన్నాయి. సో గ్రాఫిక్స్ అవన్నీ త్రిబుల్ ఆర్ ఫైట్స్ ఇవన్నీ పక్కన పెడితే కనుక అయితే ఫైట్స్ కూడా అయితే కొన్ని చోట్ల అయితే బాగా నచ్చుతాయి మీకు కూడా అయితే. మరి కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ కి అయితే ఖచ్చితంగా అయితే మూవీ అయితే నచ్చుతుంది. అంతేకాకుండా అయితే వేరే ఫ్యాన్స్ కూడా అయితే మూవీ అయితే నచ్చుతుంది. మరి ఈ మూవీని ఎంతమంది ఇప్పటికే చూసారో లేదో, ఎంత మందికి అయితే నచ్చిందో లేదో కూడా అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం అయితే డెఫినెట్ గా కొత్త మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ లో పెట్టుకోవడం అయితే అసలు అయితే మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్.